బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విధ్వంస కుట్రలను సమావేశంలో పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. కుట్రల పట్ల మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. సౌత్ ఇండియాలో మతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, కానీ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని పవన్ విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతుంది. దాదాపు గంట నుంచి ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏదైతే సౌత్ ఇండియాలో మతాన్ని చాలా దైవ్యంగా భావిస్తారు, ఇలాంటి మతాన్ని కించపరిచే విధంగా వైసీపీ వ్యవహారాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కల్తీ లడ్డు వ్యవహారం గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని, అదేవిధంగా మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే వైఖరితో వైసీపీ ముందుకు పోతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కూటమి తరపున చాలా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఏదైతే వైసీపీ ఏ విధంగా లడ్డు కల్తీ వ్యవహారాల్లో భాగస్వామ్యమైంది, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాసనసభ చర్చల్లో కూడా ఈ అంశం గురించి చర్చించాలి. ఎందుకంటే కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మూడు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే కనుక వైసీపీ కుట్ర రాజకీయాలు చూస్తుంటే చాలా ఏదైతే గ్యాప్ పెంచే విధంగా వ్యవహారాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధిని అడ్డుకునే విధంగా వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం కూటమి ఎమ్మెల్యేలకు ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ విధంగా తన పార్టీకి డైరెక్షన్ ఇచ్చానని అందరూ కూడా కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ కుట్ర రాజకీయాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ స్థాయిలో కూడా వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆయన కల్తీ లడ్డు వ్యవహారం గురించే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఒక కుట్రపూరితంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే దేవాలయాల విషయంలో కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఆ పార్టీ కుట్ర రాజకీయాలకు తెరలేపుతుంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైతే కల్తీ లడ్డూకు సంబంధించి, నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హిందూ మతాధిపతులు కావచ్చు, హిందూ పండితులు కావచ్చు, అందరూ కూడా హిందువులు కావచ్చు, చాలామంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలైన దోషులను పట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. దాదాపుగా గంట నుంచి ఈ సమావేశం జరుగుతుంది. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కూడా ప్రధానంగా పోతుంది. ముఖ్యంగా లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇక్కడ కీలకంగా చర్చ జరుగుతుంది. మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విభేదాలు ఉన్నా, ఏదైతే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, అన్ని కూడా పెద్ద ఏదైతే అందరూ సర్దుకొని పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర శ్రేయస్ కోసం ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉండి ముఖ్యమంత్రికి సహకరిస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ అయితే చాలా బాగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ చేస్తున్న ట్రాప్లో ఎవరూ పడకుండా ఎవరు పార్టీకి వారు గట్టిగా నిలబడి సురక్షితులైన కార్యకర్తలు మూడు పార్టీలకు ఉన్న నేపథ్యంలో వైసీపీ కుట్ర రాజకీయాలు మన ముందు పనిచేయట్లేదని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కొంత చేసిన వ్యాఖ్యలు కూడా ఎమ్మెల్యేల్లో కూడా కొంత చర్చనీయాంశంగా ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఉపేక్షించకూడదు, ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అదేవిధంగా హిందువులకి వ్యతిరేకంగా ఈ పార్టీ అనే విధంగా కూడా ఎమ్మెల్యేలో ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో ఏదైతే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ముగియబోతుందో ఆ తర్వాత ఆ మీడియా కూడా అన్ని వివరాలు కూడా వివరించే అవకాశం ఉంది. తర్వాత కాసేపట్లోనే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. అలానే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో భేటీ అయినప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవే రిఫ్లెక్షన్ ఇక్కడ వచ్చాయని మనం అనుకోవచ్చా? ఇకపైన అటు అంటే ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మాత్రమే కాకుండా జనసేన ఈ ఇష్యూ పైన మరింత యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే డెఫినెట్గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా సనాతన ధర్మాన్ని ఆయన తలకెత్తుకున్నారు. ఆయన చాలా కాలం నుంచి కూడా ఆయన కొన్ని దీక్షలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆయన సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే కొంత కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వ హయాంలో ఎవరైతే కల్తీ లడ్డుకు సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే మెయిన్ దోషులు ఉన్నారో వారికి శిక్ష పడాల్సిందే, వారిని చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్తున్నారు. జనసేన
జనసేన కూడా ఈ విధమైన ఫైట్ అయితే చేస్తుంది. తిరుపతిలో కూడా జనసేన శాసనసభ్యుడు ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి ఉద్యమం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన ఎక్కడా కూడా కల్తీ లడ్డు వ్యవహారంలో రాజీ పట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కల్తీ లడ్డు సిట్టు ఎవరైతే దోషులుగా చూపిస్తున్నారో వాళ్ళంతా చిన్న చేపలు. అసలైన ఎవరైతే దోషులు ఉన్నారో, అసలైన వారు ఉన్నారో వారిని పట్టుకొని చట్టం ముందు నిలబడాలి. భారతదేశం మొత్తం మీద చూస్తే కనుక ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువుల మీద టార్గెట్ చేసి హిందువుల మీద కుట్ర చేసేవారిని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఏదో ఒక కుట్ర రాజకీయాల్లో భాగంగా కొంత పాపులారిటీ తగ్గించాలనే కుట్ర అయితే దీంట్లో ఉందని చెప్తున్నారు. ఇది ఆర్థిక అంశాల్లో జరిగిన కుట్ర కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువుల మీద జరుగుతున్న కుట్ర, హిందూ దేవుళ్ళన్న పాపులారిటీ తగ్గించాలనే కుట్రలాగా జనసేన భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు ఆ పార్టీ నేతలకు చెప్పారు. వాళ్ళు ఒక పక్కన ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఎన్డీఏ కూడా, ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూడా కలిసి మాట్లాడి విలేకరుల సమావేశం కూడా పెట్టారు. అదే విధమైన ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్.